నమస్తే, వెల్కమ్ టు నిర్ధాత్రి. నేను మీ పవన్. తిరగబడ్డ తెలంగాణ విద్యార్థి లోకం నుంచి ఉద్యమకారులు, ఉద్యోగస్తుల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడ్డారు. మరి ఎందుకు తిరుగుబాటు? ప్రజా పాలన అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎక్కడ చేస్తుంది అని విద్యార్థి లోకం, ఉద్యోగాల లోకం, చిన్న స్థాయి ఉద్యోగాల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగాల వరకు ప్రశ్నిస్తున్న తరుణం ఇది. మరి ఎక్కడ వాళ్ళ పరిపాలన ఎక్కడ కనబడుతుంది? వాళ్ళు పరిపాలన చేస్తే ఇంతమంది బయటకు ఎందుకు వస్తారు? ఒకరి తర్వాత ఒకరు, ఒక ఉద్యమం మర్చిపోతాం ఇంకొంతమంది, అలా ఒకరి వెంట ఒకరు ఉద్యమం చేస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యాన పాలన ఎక్కడ జరుగుతుంది? ప్రజా పాలన అని చెప్పుకుంటున్నాం, కానీ పాలన ఎక్కడ జరుగుతుందో తెలంగాణ లోకానికి మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకు తిరుగుబాటు అంటే ముఖ్యంగా తెలంగాణలో ఇలాంటి ఉద్యమం తెలంగాణ రాకముందు జరిగింది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల ఊసు జాడ లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకున్నది రైతులు, చిన్న స్థాయి ఉద్యోగులు. ఎన్నికల టైంలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అప్పుడన్నా మా జీవితాలు బాగుపడతాయి అనుకుని రైతులు, చిన్న స్థాయి ఉద్యోగులు వాళ్ళు నమ్మారు. కానీ ఇచ్చిన 6 హామీలను 420 హామీలు పొందుపరిచి ఆ హామీల జాడ ఊసు లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 హామీలు. మహాలక్ష్మి అంటే ప్రతి మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సబ్సిడీ. ఆ ఊసే లేదు. ప్రతి నెల 2500 అంటే ఏమైంది ఆ హామీ? ఆడబిడ్డలు నమ్మి మీకు ఓటేశారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చిందేంటి? ఉచిత పథకం అంటే ఉచిత బస్సు పథకం ఒకటిస్తే సరిపోద్దా అని ప్రశ్నిస్తున్న మహిళా లోకం. గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ ఏంటివి? ఆ ఊసే లేదు. రైతు భరోసా ప్రతి సంవత్సరానికి కౌలు రైతులకు 15,000 ఇస్తా అంటేవి ఇప్పటికే 6 పర్యాలు రైతుల ఖాతాలు జమ చేయాల్సింది పోయి 2 సార్లు ఇస్తేవి, మిగతా 4 సార్లు రైతు బంధు ఎగ్గొడితేవి. 6 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధును 2 సార్లుగా పరిమితం చేసి 4 సార్లు ఎగ్గొడితేవి. దీనికి సమాధానం ఏం చెప్తారు? వ్యవసాయ కూలీలకు అలాగే ప్రతి పంటకు 500 బోనస్. ఎక్కడ ఆ బోనస్ ఎవరికి ఇస్తున్నావు? ఎవరి ఖాతాలో వెళ్తున్నాయి? రైతులకు వస్తున్నాయా? రైతు దళారులకు వెళ్తుందా? మరి వాళ్ళ పై స్థాయి అధికారులకు వెళ్తుందా? ఇవన్నీ వీటికి సమాధానం చెప్పాలి. ఇది ఒకటే కాదు, 6 గ్యారెంటీలు ఒకటే కాదు. ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో చిన్న స్థాయి ఉద్యోగులు, ముఖ్యంగా ఆశా కార్యకర్తలు, అర్హులైన ప్రతి వర్కర్కు, ఆశా కార్యకర్తకు ఏఎన్ఎం, జీఎన్ఎంగా బదిలీ చేస్తా అంటేవి, వాళ్ళకు గౌరవ వేతనం 18,000 ఇస్తా అంటేవి. ఎక్కడ ఊసి ఎక్కడ పోయింది? ఆశా కార్యకర్తలకు రోడ్డు మీద పడ్డారు. చివరికి ఆర్టీసీ కార్మికులు కూడా మా ఉద్యోగాలను ప్రైవేటీకరణ నుంచి తప్పించి ప్రభుత్వంలో విలీనం చేయండి అని ఆర్టీసీ కార్మికులు కూడా తిరగబడ్డారు. వాళ్ళకేం ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. వారాలుగా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఆల్టర్నేట్గా ప్రభుత్వం బస్సులో డ్రైవర్ నియమించి, కండక్టర్ నియమించి వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఇప్పటికీ మీకు ఏవైతే హామీలు ఇస్తున్నామో ఆర్టీసీ కార్మికులకు ఆ హామీలని నెరవేరుస్తామని మీడియా వేదిక చెప్తేవి. ఆ హామీలో ఊసే లేకుండా పోయింది ఇప్పటిదాకా. ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓటేపించిన దాంట్లో ముఖ్యంగా రైతులు ఉన్నారు. కానీ ఆ రైతుల కన్నీళ్లకు ఇవాళ సమాధానం చెప్పలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నమ్మారు, ఓటు వేశారు, గెలిపించారు. కాంగ్రెస్ మా ఇంటి బిడ్డ అనుకున్నారు, మా ఇంటి కుటుంబం అనుకున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేర్చలే. కానీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల పాలిట శాపంగా మారింది. వాళ్ళకు యూరియా లేకుండా చేసేవి. ఒక యూరియా కోసం వెళ్తే యాప్లో బుక్ చేసుకోవాలి. చదువు అంటే రైతులకు మ్యాక్సిమం ఎడ్యుకేషన్ ఉండదు. అలాంటి రైతులు మీ సేవా సెంటర్ల దగ్గర క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడే పరిస్థితి లేక వయసు పైబడిన వాళ్ళు చెప్పులను అలా క్యూలో పెట్టిన రోజులు తీసుకొస్తాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ గుర్తు చేసేవి. ఆనాడు ఆ పరిపాలన వద్దనుకుని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళీ పాత రోజులని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గుర్తు చేస్తుంది. అంతేకాదు, ఇప్పుడు వ్యవసాయం టైం, నీళ్లు లేవు, రైతుల పరిస్థితి అగమ్య గోచారంగా మారింది. మరి ఎవరు వీటికి సమాధానం చెప్పాలి? ఇక ఇవాళ జరిగింది నిరుద్యోగుల రాజు. ఇక మామూలు ఇది అసలు ముఖ్యమైనది. ఇది నిరుద్యోగులు తిరగబడ్డారు. అధికారంలో వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటివి. మరి ఆ ఉద్యోగాలు ఊసేడబోయింది. దిల్సుఖ్ నగర్,
నుంచి అటు లింగంపల్లి వరకు ఎక్కడ పడితే ఎక్కడ నిరుద్యోగులు ర్యాలీ చేస్తున్నారు, స్ట్రైక్లు చేస్తున్నారు. రోడ్ల మీదకి వస్తే పోలీసులతోటి తరిమి కొట్టిస్తేవి వాళ్ళకి ఏం సమాధానం? ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి విద్యార్థి లోకం ఏకమై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టి కాంగ్రెస్ కి అధికారం అప్పగించింది. మరి వారికి ఏం సమాధానం చెప్తారు? ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి నమ్మబలికి చివరికి వాళ్ళనే పోలీసులతో కొట్టించేలా తయారు చేస్తేవి పోలీసు లోకాన్ని. మాకు పోలీసు ఉద్యోగాలు కావాలని మొరబెట్టుకుంటున్నారు. 20,000 ఉద్యోగాలు కావాలంటే కానీ 2,000, 5,000 ఉద్యోగాలు ఇచ్చి అక్కడి నుంచి జారుకుంటాంటివి. కానీ ఈరోజు సరూర్ నగర్ లో జరిగిన సభ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి బుద్ధి చెప్పే విధంగా రాబోయే 2029 ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠంలా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొదటి నుంచి గెలిపించింది నిరుద్యోగ యువతే. బీఆర్ఎస్ లో తమకు మోసం జరిగిందని గ్రహించిన నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం అయితేనా మా బతుకులు మారుతాయనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులు ఎక్కువ మోసపోయారని ఈ రోజు సభతోటి క్లీన్ అయింది అది. మరి దీనికి సమాధానం చెప్తారు? ప్రభుత్వ పాలన అనుకుంటేవి. మరి ప్రభుత్వ పాలన ఎక్కడికి పోయింది? ఏ లోకానికి వెళ్ళింది ఆ పాలన? ఎక్కడ చూసినా కానీ పాలన అంటేవి రైతు నాయకుల గురించి. రైతులను పట్టించుకుంటున్నాం, అంటే విద్యార్థులను పట్టించుకుంటున్నాం, చిన్న స్థాయి ఉద్యోగులను పట్టించుకుంటున్నాం, ఇవన్నీ పట్టించుకుంటున్నాం. ప్రజాపాలన చేస్తే రైతులు రోడ్డు మీద ఎందుకు వస్తారు? యూరియా కోసం. అయ్యా మాకు గుక్కెడి నీళ్ళు ఇవ్వండి అని ఎందుకు మొరపెట్టుకుంటున్నారు? ప్రతి ఆశా కార్యకర్తకు గౌరవ వేతనం ఇస్తా అంటే వాళ్ళని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టినావు కదా. అలాగే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హామీలు కూడా ఇప్పుడు దాకా నెరవేర్చకపోతేవి. ఒక్క సమస్య కాదు, 2 సమస్యలు కాదు, చెప్పుకుంటా పోతే చాలా రైతు బంధు ఎగ్గొడితివి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా అమలు, అంటే ప్రతి ఆడబిడ్డకు అనుకునే విధంగా గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేసేవి. వాటి జాడ లేకుండా పోతేవి. కళ్యాణ లక్ష్మి కొంతమంది అసలు ఉన్నదా లేదని ఊసే కూడా లేదా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు. మరి ఇన్ని ప్రభుత్వం ఎగ్గొడితే ఇంకా ఎందుకు ప్రభుత్వం ఉండాలి? ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు తిరగబడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. అయినా కానీ మీరు మౌనం వహిస్తున్నారు. దేనికి? పరిపాలన చేత కాదంటున్నారు మిమ్మల్ని. యావత్ తెలంగాణ లోకం నిందిస్తుంది. అయినా కానీ మేము ప్రజాపాలన చేస్తుంటే మరి ఆ పాలన ఎక్కడుందో అర్థం కావట్లేదు. రైతులు తిరగబడ్డారు, విద్యార్థులు తిరగబడ్డారు, ఆర్టీసీ కార్మికులు తిరగబడ్డారు, ఆశా కార్యకర్తలు తిరగబడ్డారు. చివరికి గుక్కెడు నీళ్ళు ఇవ్వండి అయ్యాన్ని రైతులు మొరపెట్టడం కానీ ఆ రైతుల గోస మీకు వినబడలేదు. ఆ కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయమని అంటివి. కానీ చివరికి బీఆర్ఎస్ నాయకులు అక్కడ ఉద్యమం చేస్తే గానీ పంపులు ఆన్ చేయవైతివి. ఇన్ని గోసల మధ్య ఈ పరిపాలన అవసరమా అని యావత్ తెలంగాణ లోకం ప్రశ్నిస్తుంది. అందరి చేత కన్నీళ్లు పెట్టేస్తేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు మాత్రం దర్జాగా లగ్జరీ లైఫ్ జీవిస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్తారు? దీనికి సమాధానం ఖచ్చితంగా 2029లోనే అని విద్యార్థి లోకం ఇవాళ స్పష్టం చేసింది. ఆ రోజు విద్యార్థులు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కేదా? సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేవారా? ఎన్ని అనుభవించిన కాంగ్రెస్ నాయకులు ఈ చిన్న పొరపాట్లు ఎందుకు చేస్తున్నారు? ప్రజాపాలన అంటారు. మరి ప్రజాపాలన ఊసెక్కడిది? అసలు ప్రజల దగ్గరికి మీ నాయకులు వెళ్ళట్లేరు కదా. మరి పాలన ఎక్కడ జరుగుతుందని తెలంగాణ లోకం ప్రశ్నిస్తుంది. ఇదే విధంగా కొనసాగితే ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలం వెళ్లదీశారు. మిగిలింది 2 సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాలు కూడా మీరు పాలన చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు తరిమిగొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా పాలన చేయండి, ప్రజాపాలన చేయండి. మాటల్లో కాదు చేతల్లో చూపెట్టండి. కాంగ్రెస్ నాయకులు అధికారం ఇచ్చారు. ఆనాటి పరిపాలన మళ్ళీ గుర్తు చేస్తున్నారు మీరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, అలాంటి పరిపాలన మీరు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఆ దౌర్భాగ్య పరిపాలన వద్దని కదా కోట్లాది తెలంగాణ తెచ్చుకున్నది. అలాంటి పరిపాలన మళ్ళీ మీరు మాకు కళ్ళ కనిపెట్టిన చూస్తున్నారు. దయచేసి విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి, అలాగే ఆశా వర్కర్లు, ఆర్టీసీ కార్మికులు వీళ్ళు మాత్రమే కాదు, రైతు వ్యవస్థ ఆగమ్య గోచరంగా మారుతాయి. వీళ్ళ బాధల్ని చెప్పుకుంటే వినే నాదులు కూడా లేరు. అందుకే ప్రతిపక్ష నాయకులు మీ పైన దుమ్మెత్తిపోస్తున్నారు, బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కానీ మీరెందుకు మాట్లాడట్లేరు? సవాలు విసురుతున్నారు. కానీ ఆ సవాల్ని స్వీకరించే సత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఏ ఒక్కరికి లేదు. ఎందుకు ఇంత దిగజారిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఇప్పటికైనా తేరుకోండి, మొద్దు నిద్ర లేవండి, ప్రజల గురించి ఆలోచించండి. ప్రజా పాలనాన్ని టైటిల్ పెట్టుకోవడమే కాదు, ప్రజలున్నారు, ఎదురు చూస్తున్నారు మీ పాలన కోసం. ఆ పాలన చేసే విధంగా ప్రణాళిక రూపొందించండి. 2029లో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే ఈ 2 సంవత్సరాలు అన్ని పక్కన పెట్టి, ప్రతిపక్ష నాయకుల మాటలను సహా పక్కన పెట్టి వీటిపైన శ్రద్ధ పెట్టండి.
రైతులపైన, విద్యార్థులపైన, నిరుద్యోగులపైన, చిన్న చిన్న ఉద్యోగస్తులపైన వీటిపైన దృష్టి సారిస్తే రేపటి రోజు భవిష్యత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటది. లేకపోతే ఇవన్నీ మర్చిపోయి మాకెందుకు, మాకు ఈ పరిపాలన చాలు, 5 సంవత్సరాలు చాలు మాకు అనుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులు కాదు, ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడదు, వినపడదు కూడా. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన అధికారులను సైతం ముద్దు నిద్ర లేపండి. ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, మీరు వాళ్ళ గొంతు పడుచుకోవద్దు. ప్రజాపాలన చెప్పుకుంటా మీరు ప్రజల గురించి ఆలోచించి ప్రజల దగ్గరికి వెళ్ళి పాలన చేయండి. అప్పుడు ప్రజాపాలన చేస్తున్నారని యావత్ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.